ఈ కథ పేరు ప్రభు ధిక్కారం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ కార్యదీక్ష పట్టుదల చూడగా నీవు నీ కన్నా బలవంతుడి ఆజ్ఞను పాలిస్తున్నావేమోనని నాకు తోస్తున్నది. ఎందుచేతనంటే తన కన్నా బలవంతుడైన వాణ్ణి ధిక్కరించిన వాడు కష్టాల పాలవుతాడు. రాజా ధిక్కారం చేసి యశవర్మ అనేవాడు ఉభయభ్రష్టుడైపోలేదా? శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు యశవర్మ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. యశవర్మ అనే క్షత్రియ యువకుడు కళింగ దేశం వాడు. అతను వంగదేశపు చక్రవర్తి వద్ద కొలువులో చేరాడు. వంగదేశంలో కాని చక్రవర్తి కొలువులో కాని అతని దేశస్థులు ఎవరూ లేని కారణం చేత అతను బొత్తిగా ఒంటరిగాడిగా ఉంటూ తన మానాన తాను కాలం వెళ్ళబుచ్చుతూ వచ్చాడు. ఇలా కొంతకాలం జరిగాక వంగదేశానికి మగధ దేశానికి మధ్య యుద్ధం వచ్చింది. ఈ యుద్ధంలో వంగయోధులు అద్వితీయ పరాక్రమం కనపరిచి మగధ సేనలను పూర్తిగా ఓడించేశారు. ఈ విధంగా అద్వితీయ పరాక్రమం ప్రదర్శించిన వారిలో యశవర్మ కూడా ఉన్నాడు. అతని సాహస పరాక్రమాలను సాటి యోధులందరూ చెప్పుకుని అతని పట్ల ఎంతో గౌరవం చూపారు. అయితే చక్రవర్తి మటుకు యోధులందరికీ ఈనాములు జాగీర్లు ఇస్తూ యశవర్మకు ఏమీ ఇవ్వనే లేదు. యశవర్మలో సగం పరాక్రమం కూడా చూపని వారు సైతం చక్రవర్తిని బతిమాలో సేనానాయకుల చేత చెప్పించో గొప్ప బహుమతులు పుచ్చుకున్నారు. యశవర్మ ఎవరినీ ఆశ్రయించలేదు. తనకు చక్రవర్తి ఎలాంటి కానుక ఇవ్వనందుకు అతను చింతించినట్టు కూడా కనబడలేదు. చక్రవర్తి ప్రతి పర్వదినం నాడు అక్కర జరిగినప్పుడు కూడా తన ఆశ్రితులకు బహుకృతులు ఇచ్చేవాడు. అలాంటి సమయంలో కూడా యశవర్మకు చిల్లి గవ్వ ముట్టలేదు. ఎంతకాలం గడిచినా యశవర్మ ఆర్థిక పరిస్థితి పెరగలేదు. పైపెచ్చు అతను క్రమంగా బీదవాడు కాసాగాడు. దానికి కారణం ఏమంటే అతను సహజంగా దాత. ఎవరు దారిద్ర్యంతో బాధపడుతున్నా అతడు చూడలేకపోయేవాడు. అడిగిన వారికి లేదని చెప్పి ఎరుగడు. ఇలా అందరి దారిద్ర్యాన్ని పంచుకుని యశవర్మ తానే దరిద్రుడయ్యాడు. అతనికి కొత్త బట్టలు లేవు. ఉన్న ఆయుధాలు కూడా ఒక్కొక్కటే పోయాయి. నౌకర్లు లేకుండా పోయారు. చివరకు తన గుర్రానికి దాణా కొనిపెట్టలేని దుస్థితికి వచ్చేశాడు యశవర్మ. ఆ గుర్రాన్ని మేపటానికి గాను అతను వీలు చిక్కినప్పుడల్లా వాహ్యాళి నెపం మీద నదీ తీరానికి వెళ్ళి ఏ చెట్టు కిందనో విశ్రాంతి తీసుకుని అక్కడి గడ్డిని మేయటానికి గుర్రాన్ని వదిలేవాడు. ఒకనాటి సాయంకాలం యశవర్మ నదీ తీరాన ఒక చెట్టు కింద పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఎవరో ఇద్దరు స్త్రీలు అతనున్న చోటుకు వచ్చి, మా దేవి తమరితో మాట్లాడాలంటున్నది, ఒక్కసారి ఆ కనిపించే పొదరింటికేసి వస్తారా అని అడిగారు. యశవర్మ వారిని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే వారు మానవ స్త్రీలలాగా లేరు. తప్పక వస్తాను అంటూ అతను వారి వెంట బయలుదేరాడు. పొదరింట్లో మరొక స్త్రీ ఉన్నది. అంత సౌందర్యవతిని యశవర్మ ఎన్నడూ ఊహించను కూడా లేదు. ఆమె అతన్ని తన పక్కనే కూర్చోమని, యశవర్మ, నేనొక గంధర్వ స్త్రీని. నీ వంటి ఉత్తమ మానవులను ప్రేమించటం మాకు పరిపాటే. నీకు సమ్మతమైన పక్షంలో నేను నీకు భార్యగా ఉండగోరుతున్నాను అన్నది. దేవి, నీవు వీధి బిజ్జగత్తెవైనా నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించగలను అన్నాడు యశవర్మ. తరువాత ఆ గంధర్వ స్త్రీ తన చిలికెత్తెల చేత దివ్యమైన భోజనం తెప్పించింది. వారిద్దరూ భోజనం చేసేశారు. యశవర్మ దేవభోగాలన్నీ అనుభవించాడు. యశవర్మతో ఆ గంధర్వాంగన పొద్దుపోతున్నది. ఇక నీవు వెళ్ళిరా, ఈ సంచి తీసుకో. ఇందులో నుంచి నీకు ఎంత తీసినా బంగారం వస్తుంది. ఇది ఉన్నంత కాలము నీకు దారిద్ర్యం ఉండదు. నీకు నన్ను చూడాలి అనిపించినప్పుడల్లా ఇక్కడికి వచ్చి నన్ను పిలిస్తే నేను క్షణంలో వస్తాను. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తించుకో, నన్ను గురించి పొరపాటును కూడా ఎవరితోనూ చెప్పవద్దు. అలా చెప్పావో నేను నీకు మరి దక్కను. ఈ మాట మరువవద్దు అన్నది. అది మొదలు యశవర్మ జీవితం అంతా మారిపోయింది. అతని ఇల్లు పెద్ద హర్మ్యమైపోయింది. అతని గుర్రపు జీను బంగారుది. అతని దుస్తులు జరీ దుస్తులు. అతని దాన ధర్మాలకు అంతులేదు. ఒకప్పుడు ఇతరుల దారిద్ర్యాన్ని తాను పంచుకున్నట్టే ఇప్పుడు అతను
తనకు గల అంతులేని బంగారాన్ని అందరికీ పంచాడు. సాటి యోధులు అతని దశ మారినందుకు చాలా సంతోషించారు. తీరిక కలిగినప్పుడల్లా అతను నదీ తీరానికి వెళ్ళి తన భార్యను పిలిచేవాడు. ఆమె వెంటనే వచ్చేది. అతను ఆమెతో కొంతకాలం సుఖంగా గడిపి తిరిగి నగరకు వచ్చేసేవాడు. ఇలా ఒక ఏడాది గడిచింది. సంవత్సరాది వచ్చింది. ఆనాడు తన కొలువులో ఉండే వారందరినీ తన భవనానికి పిలిచి విందు చెయ్యటం చక్రవర్తికి అలవాటు. ఆ విందు చాలా ఉత్సాహభరితంగా జరిగేది. విందు మధ్యను చక్రవర్తి అకస్మాత్తుగా తన అనుచరులతో, మహారాణిని మించిన సౌందర్యవతి ప్రపంచంలో ఎక్కడా లేదని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఆమెను ఇప్పుడే పిలిపిస్తాను. మీలో ఎవరైనా అంతకంటే అందగత్తెను చూసి ఉన్నట్టయితే రుజువు చెయ్యవచ్చు అన్నాడు. నౌకర్లు చక్రవర్తి భార్య వద్దకు వెళ్ళి చక్రవర్తి ఆమె సౌందర్యాన్ని గురించి అన్న మాటలు చెప్పి ఆమెను విందు జరిగే చోటుకు తీసుకువచ్చారు. మహారాణి తాను గొప్ప సౌందర్యవతిని అన్న గర్వాతిశయంతో విర్రవీగిపోతూ చక్రవర్తి సమీపంలో నిలబడింది. మహారాణిని సరిగా చూడండి, ఇంతకు మించిన సౌందర్యవతిని ఎవరన్నా ఎప్పుడైనా చూసారా అన్నాడు చక్రవర్తి. ఆమె సౌందర్యవతి అన్న మాట నిజమే, కాని ఆమె కన్నా సౌందర్యవతులు రాజుగారి అనుచరుల భార్యల్లోనే ఒకరిద్దరున్నారు. అయినా అందరూ ఆమె కేసి తేరుపారా చూచి తలలు ఆడించి నిజం నిజం అన్నారు. ఒక్క యశవర్మ మాత్రం ఆమె కేసి చూడనైనా చూడకపోగా తల వంచుకుని తనలో తాను నవ్వుకున్నాడు. అందరినీ శ్రద్ధగా గమనిస్తున్న మహారాణి చక్రవర్తితో, ఈ యశవర్మ నా అందాన్ని పరిహసించి నన్ను అవమానించాడు. దీనికి తగిన ప్రతీకారం చెయ్యండి అన్నది. ఈ మాటలు విని చక్రవర్తి తోక తొక్కిన తాచులాగా అయి, ఏం యశవర్మ, అందరూ మహారాణి సౌందర్యాన్ని శ్లాఘిస్తూ ఉంటే నీ ఒక్కడవే మౌనంగా ఉండటానికి ఏమిటి కారణం అని అడిగాడు. యశవర్మ ధైర్యంగా లేచి నిలబడి, మహారాజా, తమరు మహారాణి గారిని ఎంతమంది మధ్యకు పిలిపించి అందరి చేత ఇచ్చకాలం మెప్పు మాటలో పలికించి వారికి ఇలా అన్యాయం చెయ్యటం ఉచితం కాదు. మహారాణి గారి సౌందర్యం గురించి సందేహం ఏమీ లేదు, కానీ అంతకంటే సౌందర్యవతులు ప్రపంచంలో ఎందరో ఉన్నారు అన్నాడు. ఒక్క సౌందర్యవతిని ఉదాహరణగా చెప్పు అన్నాడు చక్రవర్తి. ఎంతో దూరం పోనవసరం లేదు మహారాజా, నా భార్య మహారాణి వారిని సౌందర్యంలో సులువుగా మించుతుంది అన్నాడు యశవర్మ. ఈ మాట విని అందరూ విస్మయం చెందారు. అతనికి ఒక భార్య ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియదు. అలా అయితే అతని భార్యను సభకు రప్పించమనండి. ఆమె అందమే ఎక్కువో నా అందమే ఎక్కువో వీరందరూ నిర్ణయిస్తారు అన్నది మహారాణి పట్టరాని ఆగ్రహం కనపరుస్తూ. చక్రవర్తికి ఈ ఆలోచన నచ్చింది. అవును, అలాగే చెయ్యి. నీ భార్యను తీసుకురా. నలుగురు ఆమె అందమే ఎక్కువని నిశ్చయించిన పక్షాన నీ ధూర్తత్వాన్ని క్షమిస్తాము. లేని పక్షాన మహారాణిని అవమానించినందుకు నిన్ను క్రూరంగా శిక్షిస్తాము అన్నాడాయన. యశవర్మ వెంటనే గుర్రమెక్కి నదీ తీరానికి వెళ్ళి మామూలు ప్రకారం తన భార్యను పిలిచాడు. కానీ అతను ఎన్నిసార్లు పిలిచినా ఆమె రానేలేదు. తాను ఆమె పెట్టిన నియమం అతిక్రమించి ఆమె విషయం ఇతరులకు చెప్పేశాడు. అలా చేసినట్టయితే తమ దాంపత్యం అంతమైపోతుందని ఆమె ముందే చెప్పింది. ఇక ఆమె యశవర్మకు మరి కనపడదు. చక్రవర్తి తనను దండిస్తాడని కూడా ఆలోచించకుండా యశవర్మ తన భార్యను పోగొట్టుకున్నందుకు హతాశుడై విచారంతో తిరిగి వచ్చాడు. అతన్ని వాలకాన్ని చూస్తూనే, నీ భార్య ఎక్కడా అని అడిగాడు. మహారాజా, ఆమెను తీసుకురావటానికి నాకు శక్తి లేదు అన్నాడు యశవర్మ నిర్భయంగా. చక్రవర్తి తన భటులను పిలిపించి, నన్ను ధిక్కరించి మహారాణిని అవమానించిన ఈ అధముణ్ణి చీకటి కొట్టులో బంధించండి అన్నాడు. భటులు అలాగే చేశారు. యశవర్మ చీకటి కొట్టులో నిర్బంధితుడై కూడా తాను పోగొట్టుకున్న భార్య కోసం కుమిలి కృషించి కొంతకాలానికి ప్రాణాలు విడిచాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. యశవర్మ ఇటు చక్రవర్తి ఆగ్రహానికి అటు గంధర్వ స్త్రీ ఆగ్రహానికి కూడా గురి అయ్యే పని ఎందుకు చేశాడు? అందరిలాగా అతను కూడా రాణిని మెచ్చుకుంటే సరిపోయేది కదా. అలా చెయ్యకపోవటానికి రాజుగారి పట్ల తేలిక భావమా, లేక తనకు ఒక గంధర్వ భార్య స్త్రీగా ఉన్నదని, కోరినంత బంగారం ఉన్నదని అతిశయమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో
నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, యశవర్మ చక్రవర్తిపై తృణీకార భావం కలవాడైతే గంధర్వ స్త్రీతో పరిచయం అయినాక చక్రవర్తి కొలువు మాని ఉండేవాడు. తనకు అపూర్వమైన భార్య ఉన్నదని, అంతులేని బంగారం ఉన్నదని అతిశయం పొందినవాడైతే వాటిని పోగొట్టుకునే పని చేసేవాడు కాడు. అతను ఇతరులలాగా మహారాణిని ఎందుకు మెచ్చుకోలేదంటే అతనిలో కపట స్వభావం లేదు. మెచ్చుకున్నవారంతా మహారాణిని అవమానిస్తున్నారని అతడు ఒకడే గ్రహించి ఆ పని తాను కూడా చెయ్యలేకపోయాడు. అతను స్వార్థం ఎరగనివాడు కావటం చేతనే చక్రవర్తి తనకు ఎన్నడూ ఏ విధమైన కానుక ఇవ్వకపోయినా అతను చింతించలేదు. స్వార్థం ఎరగనివాడు కావటం చేతనే అతను తన భార్య సంగతి చెప్పేటప్పుడు తనకు కలగబోయే నష్టాన్ని గురించి ఏమాత్రం ఆలోచించలేకపోయాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.